ఆయన పూర్తి పేరు భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్. ఆయన పుట్టిన తేదీ 14 ఏప్రిల్ 1891. ఆయన పుట్టిన స్థలం మాహో మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. ఆయన తండ్రి పేరు రామ్‌జీ మాలోజీ సత్పాల్. ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా ఉండేవారు. అంబేద్కర్ గారి తల్లి భీమాబాయి. అసలు కులం మహార్. అంటే ఆ రోజుల్లో అది వెనకబడినటువంటి అంటే మనం ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలని ఎలా చూస్తున్నారో అలాంటి ఒక కులం. ఆర్థికంగా కుటుంబం వెనకబడిన వారే అయినప్పటికీ కూడా ఆయన కుటుంబం వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నవాడు కాబట్టి ఆ డిసిప్లిన్ బట్టి ఆయన చదువులో రాణించగలగటానికి ముందుకు ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారి చిన్నప్పటి జీవితం అంటే పేదరికం, అంటరానితనం, కుల వివక్ష, చదువు పైన మక్కువ. ఆయన చదువుకునే స్కూల్లో కూడా కుల వివక్ష. ఆయనకి మూలన ఒక బెంచ్ ఉండేది. అక్కడ ఆయన కూర్చుండేవారు. మిగిలిన స్కూల్ పిల్లలతో ఆయన్ని కలవనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆయన తక్కువ కులస్థుడు అన్నటువంటి వివక్ష అక్కడే ప్రారంభమైంది. నీళ్లు తాగటానికి కూడా కుల వివక్షని ఎదుర్కొన్నారు అంబేద్కర్ గారు. స్కూల్లో టీచర్స్ కూడా నీళ్ళు అడిగితే గ్లాసు పైకెత్తి పైనుంచి పోసేవారు. ఒకవేళ ఆ ఇచ్చేవాళ్ళు కూడా లేకపోతే దాహంతో అలాగే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. అంబేద్కర్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక గుర్రపు బండి సంఘటన, ఇది జరిగిన సంఘటన. అంబేద్కర్ గారు, ఆయన సహోదరులు, ఆయన బ్రదర్స్ ఒక ప్రయాణం చేయటానికి ఒక బండి వాన్ని పిలిచారు. ఆ బండిలో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను బ్రాహ్మణుడు. అతనికి డబ్బులిచ్చి ప్రయాణం కోసం మాట్లాడితే ఆయన అన్నాడు, మీరు తక్కువ కులస్తులు, మిమ్మల్ని నా బండిలో ఎక్కించుకోను, మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళను అని మొహం మీదనే కొట్టినట్టుగా అంబేద్కర్ గారితో చెప్పి వారిని అవమానపరిచాడు ఆ బ్రాహ్మణ డ్రైవర్. ఎగ్జామ్స్ టైంలో పరీక్షలు రాస్తారు కదా పిల్లలు. అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ పేపర్లు, పరీక్ష రాసినటువంటి ఆ పేపర్స్ని, అడిషనల్స్ని టీచర్స్ కరెక్షన్ చేయటానికి, పట్టుకోవటానికి కూడా కుల వివక్ష అడ్డొచ్చేది. ఎంత అంటే ఆ పేపర్స్ని, అంబేద్కర్ గారు రాసినటువంటి పరీక్షా పేపర్లను పట్టుకోవాలంటే ఆ కొన, మూల కొన ఉంటుంది, అలా పట్టుకొని ఏమంటుకుంటుందో, ఏమైపోతుందో, మాకు ఏం జబ్బొచ్చేస్తుందో అన్నట్టుగా మూల కొన పట్టుకొని అంబేద్కర్ రాసినటువంటి పరీక్షా పేపర్లని దిద్దేవారు. అంతటి కుల వివక్ష అవమానాన్ని ఎదుర్కొన్నారు చిన్నతనంలోనే అంబేద్కర్ గారు.